సికింద్రాబాద్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పైలాన్ స్తూపానికి లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఇక సికింద్రాబాద్ పైన దృష్టి పెట్టి 200 కోట్లు రిలీజ్ చేసి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టాలని లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ డిమాండ్ చేశారు. సాధిద్దాం 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 జై లష్కర్ జిల్లా జై లష్కర్ జిల్లా సాధిద్దాం జై లష్కర్ జిల్లా సందర్భాన్ని పురస్కరించుకొని జూన్ 3వ తేదీ 2006వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పైలాన్ని ఆవిష్కరించి నగరానికి సికింద్రాబాద్ నగరానికి దాదాపు 200 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు అప్పటి ప్రభుత్వము ఆల్మోస్ట్ ఆల్ వారం రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ముగింపు ఉత్సవాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాల్గొని ఈ యొక్క ఉత్సవాలలో సందర్భంగా నేను సికింద్రాబాద్ నగరానికి 200 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నా. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని మీ నగరానికి ఏమైతే బక్స్ అవసరం ఉన్నాయో చేసుకోమని చెప్పి అప్పట్లో వారు